ఇది మెదక్ జిల్లాకు సమీపంలో ఉన్న సదాశివపేట పట్టణం. హైదరాబాద్ నుంచి బీహార్, మహారాష్ట్రకు చెందే వాహనాలన్నీ ఈ పట్టణం మీదుగా వెళ్లే 9వ నెంబర్ జాతీయ రహదారి మీది నుంచే వెళ్లడంతో ఈ ప్రాంతం వాణిజ్య, వ్యాపార రంగాల్లో ఎంతో అభివృద్ధి చెందింది. జాతీయ రహదారి రోడ్డుకు ఆనుకొని ఇరువైపులా వ్యాపార దుకాణాలు వెలిశాయి. అయితే కొన్నాళ్ల క్రితం ఇప్పుడు వాణిజ్య సముదాయంగా ఉన్న ఆ స్థలం ప్రభుత్వ ఇలాకాలోనిదని, గతంలో అక్కడ కందకం ఉండేదంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో విచారణ చేపట్టిన అధికారులు దానిని ప్రభుత్వ స్థలంగా గుర్తించి అక్కడ నివాసం ఉన్న వారిని వెంటనే ఖాళీ చేయమంటూ హుకుం జారీ చేసింది. అయితే తమ తాత ముత్తాతల కాలం నుంచి ఇక్కడే ఉన్నామని, తమకు మరో ఆధారం చూపిస్తే తప్ప తాము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని స్థానికులు భీష్మించుకు కూర్చున్నారు. దాదాపుగా 45 ఇయర్స్ నుంచి ఇక్కడ నివాసం చేస్తున్నాము. అయితే గత 3-4 ఇయర్స్ నుంచి ఇల్లు ఖాళీ చేయాలి అది అని చెప్పేసి మున్సిపాలిటీ నుంచి మాకు నోటీసులు వస్తూ ఉన్నాయి. ఎందుకు ఖాళీ చేయాలి సార్ అంటే, ఇది కందకం ప్లేస్ ఉంది, కందకం ప్లేస్లో మీరు అక్రమంగా జీవిస్తున్నారు కాబట్టి మీరు ఖాళీ చేయాలి అని చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే మేము ఎక్కడికి వెళ్ళాలి సార్? మేము ఎక్కడ ఉండాలి? మాకున్న జీవనాధారమే ఇది. ఇప్పుడు వాళ్ళు మాకు ఎక్కడైనా స్థలం చూపిస్తారా, లేకపోతే ఇంకెక్కడైనా అరేంజ్మెంట్ చేస్తారా మాకు తెలీదు. మేము వెళ్ళే పరిస్థితి లేదు, మేము ఇక్కడే ఖచ్చితంగా ఉంటాము. నిజాం ప్రభుత్వ కాలం నుంచి తాము ఇక్కడ ఉంటున్నామని, ఇంటి పనులు, రెవెన్యూలు సక్రమంగా చెల్లిస్తున్నామని, తాము ఇక్కడి నుంచి ఎందుకు ఖాళీ చేయాలంటూ స్థానికులు గొంతెత్తుతున్నారు. నిర్మాణాలు తొలగించేందుకు వచ్చిన వాహనాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. ఒకవేళ తమను ఇక్కడి నుంచి తొలగించే పక్షంలో తమకు వేరొక చోట ఇల్లివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కొత్తగా ఇల్లు నిర్మించేందుకు అనుమతులు కూడా ఇచ్చిందని, అలాంటిది హఠాత్తుగా ఇది ప్రభుత్వ జాగా ఎలా అయిపోయిందంటూ ప్రశ్నిస్తున్నారు. మేము గరీబ్ వాళ్ళం ఉన్నాము, రోడ్ అని తిరుగుతున్నారు, పిల్లలు చిన్న ఉన్నారు, ఎక్కడ పోవాలి మేము? ఇప్పుడు మధ్యలో వచ్చి పోతాయి ఇండ్లు పోతాయి అంటే మేము ఎక్కడ పోవాలి? మా భర్తలు అందరు కూడా చూసుకుంటూ ఉంటారా, వర్షాలు పడితే ఇండ్లకి వస్తున్నాయి, ఇట్లా పైసలు ఇచ్చి కూడా గుడిపించుకున్నాం గింతలు అన్ని. ఇప్పుడు పోతాయి అంటే ఎక్కడ పోవాలి? మో పిల్లలు అంటే పనికి వెళ్తారు, పిల్లలు చిన్న ఉన్నారు, అందరం పనికి వెళ్తాం, ఇండ్ల కాడ అయినా కానీ మునుక్కుంటా గోడలు కూడా పడ్డాయి, చచ్చిపోయేటోళ్ళం కూడా బతికినాం. కందకం అనే దానికి సంబంధించిన క్లియర్గా మున్సిపల్ రికార్డుల్లో కానీ రెవెన్యూ రికార్డుల్లో లేదు. ఒకవేళ ఈరోజు కందకం ప్లేసుల్లో వేరే వాళ్ళు ఎవరిలో కబ్జాల్లో ఉన్నారు అని చెప్పనని మున్సిపాలిటీకి నిర్ధారించడానికి సంబంధించిన రికార్డుల ఆధారం కూడా లేదు. ఎంఆర్ఓ ఒక రకంగా, ఇంకో ఎంఆర్ఓ ఇంకో రకంగా ఇస్తూ, మరి ఇవన్నీ టెంటిటివ్ అన్నప్పుడు దేని ప్రామాణికంగా తీసుకొని వీళ్ళు కోర్టుకు వెళ్ళిరనే విషయం, మరి ఇది అంత ఆలోచన లేకుండా చేసిన పని అనేది మాత్రం వాస్తవ సత్యం. జూలై 2009 ప్రాంతంలో ఒకటి ఇంట్రీమ్ డైరెక్షన్ ఇచ్చారు. ఇది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్, కందకం ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ అంటున్నారు, మరి దాన్ని రిమూవల్ చేయమని చెప్పేసి ఇచ్చారు. 49 లక్షలతోని మొత్తం కందకం అంతా పూర్తి చేసేసి రోడ్డును ఫార్మేషన్ చేసేసి పబ్లిక్ కన్వీనియంట్ కూడా చేస్తానికి మేము చర్యలు తీసుకుంటా ఉన్నాము. తర్వాత ఈ రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ కూడా 119 ఉన్నాయి, కోర్టుకు పోని కేసులు కూడా, వాళ్ళందరికీ కూడా రిమూవల్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ ఆల్రెడీ నోటీసులు ఇచ్చాము, చెప్పడం జరిగింది. కాబట్టి అది కూడా షార్ట్ పీరియడ్లో మేము చట్టపరంగా చేయాల్సిందే, కాబట్టి అవి కూడా తొలగించడం జరుగుతుంది. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి కట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కూల్చేస్తామంటే సహించేది లేదంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాదు కూడదంటూ కూల్చేస్తామంటే ఆ వాహనాలు తమ శవాల మీద నుంచే వెళ్లాల్సి ఉంటుందంటూ హెచ్చరిస్తున్నారు. అప్పు చేసి కాసింత గూడు అమర్చుకుంటే ఆ కాస్త ఇంటిని ప్రభుత్వం కూల్చేస్తే తమ గతేంటంటూ బడుగు జీవులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా కళ్లు తెరిచి ఇళ్లను కూల్చే ఆలోచనకు తెరదించకపోతే మున్ముందు ఆత్మహత్యలు చూడాల్సి వస్తుందంటూ స్థానికులు హెచ్చరిస్తున్నారు.